హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో పాలక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పాలక్ చికెన్ చాలా హెల్దీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు, హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ పాలక్ చికెన్ని పక్కా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది వేడయ్యాక అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో సగం బే లీఫ్, ఒక చిన్న రాతి పువ్వు, ఒక ఇలైచి, ఒక 3 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వకముందే ఇందులోకి మనము 10 నుంచి 12 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనము ఉప్పుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకునేవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత మనము ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూసానా, నేను ఓపెన్ చేస్తే టోటల్గా వాటర్ వచ్చేసాయి. నేను అసలు వాటరే వేయలేదు. నెమ్మదిగా ఇలా కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న పాలకూరని ఇందులో వేసేసేయండి. పాలకూర వేసిన తర్వాత కలపడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అలా కలపకుండా మీరు మూత పెట్టేసేయండి. ఆ వేడికి మెత్తపడుతుంది పాలకూర. ఆ తర్వాత మనం ఈజీగా కలిపేసేయచ్చు. చూస్తున్నారు కదా, మనం వేసిన పాలకూర మొత్తం మెత్తపడిపోయి కిందకి వెళ్ళిపోయింది. అది కూడా కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా కలిపేసేయండి కింద నుంచి పై వరకు. చూస్తున్నారు కదా, పాలక్ నుంచి చాలా వాటర్ అనేది బయటికి వస్తున్నాయి. ఇలా మంచిగా చికెన్, పాలకూర అన్నిటివి నీట్గా ఉడికేస్తున్నాయి. ఇలా వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. అండ్ పాలకూర ఫ్లేవర్ మొత్తం చికెన్కి బాగా పడుతుంది. పాలక్ చికెన్ అనేది మొత్తం దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి.
వేసినవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes అలాగే వదిలేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి పాలక్ చికెన్ అనేది చాలా మంచి ఫ్రై టెక్స్చర్లో వస్తుంది అండ్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ, అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా పక్కా క్లిక్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. See you guys in the next video. Until then, keep watching my videos. Bye.